హాయ్ అండోయ్! చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట అయితే ఉంటుంది. గంట నొక్కేసారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో వచ్చేస్తుందనమాట. వీడియో ఏంటా అనుకుంటున్నారా? మీరు కూడా ఇంతేనా? ఒక పని కోసం వెళ్ళి ఇంకొక పని చేసుకొస్తారా? నేనైతే అలాగే చేసుకొచ్చానండి ఈరోజు. ఏంటి ఆ గిన్నెలు అనుకుంటున్నారా? సంక్రాంతికి ఇల్లు క్లీన్ చేసినప్పుడు పోయిన సత్తు గిన్నెలు, సట్టు గిన్నెలు అన్నీ అయితే పక్కకైతే వేసేస్తానమాట సంవత్సరం. అలాగే ఆ గిన్నెలు కూడా అయితే పక్కకి వేసేసాను. అవి వెళ్ళి మార్చుకురావడానికి టైం అయితే కుదరలేదనమాట. ఇంకా నేను ఎట్లో బాబు కాలేజీలో జాయిన్ చేసాను. వాడికి క్యారీ అయితే తీసుకోవాలన్నమాట. క్యారీ కోసం అయితే షాప్కి వెళ్తున్నాను. ఇంకా అవి ఎందుకు, అవి కూడా తీసుకెళ్ళి ఇచ్చేద్దామనేసి అవి కూడా తీసుకెళ్తున్నాను అనమాట. మనం రోడ్లోకి వస్తే గమ్మున ఉంటాం. ఆ రోడ్డు పైన కనిపించేవన్నీ మనకు కావాలి. చూడండి, అక్కడ తాటి ముంజలు, ఇక్కడ పనసకాయలు, ఇలా రోడ్ల పైన అయితే మనకు ఒక్కొక్కటి అమ్ముతూ ఉంటారనమాట. సరే పనసకాయ చూద్దామని పనసకాయ అయితే చూసామన్నమాట. అతనైతే ఒక పీస్ ఇచ్చాడు, టేస్ట్ చేయండి అనేసి. అదైతే తీసుకున్నాము. కానీ తినగానే సప్పగా ఉంది. సరేలే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అనేసి మళ్ళీ అయితే ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరేసాం అనమాట. అక్కడైతే వెళ్ళింది ఒక క్యారీ తీసుకుందామని. కానీ క్యారీతో పాటు మా చిన్నోడికి కూడా ఒక క్యారీ, ఒక తట్టా తీసుకొని వచ్చాం అనమాట. వీధిలోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. ఈ వీధిలో అయితే ఎక్కువ బట్టల షాపులు, గిన్నెల షాపులు, గోల్డ్ షాపులు అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాం. గిన్నెలు ఏవైనా కూడా మార్చేసి, లేదంటే కొత్తగా తీసుకోవాలన్నా నా పెళ్ళైనప్పటి నుంచి. అందుకే ఈ షాప్కి అయితేనే వచ్చేసాం. ఇదండి 3 గిన్నెల క్యారీ అయితే చూసాము. ఇదైతే 4 గిన్నెల క్యారీ అనమాట. అది వచ్చి 2 గిన్నెల క్యారీ మా చిన్నోడికి. ఇలా అయితే క్యారీలు అయితే చూసి సెలెక్ట్ అయితే చేసుకునేసాము. అతనైతే ప్యాక్ చేసి ఇస్తున్నాడు అనమాట భద్రంగా. దాంతోపాటు ఈ తట్ట కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. మా అత్త బిర్యానీ పాత్ర తట్ట అయితే పోయింది. ఆ బిర్యానీ పాత్రకైతే తట్ట కావాలని తట్ట కూడా ఒకటి తీసుకొని ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేసాం. ఇంటికి వెళ్ళే దారిలో గమ్మున ఉంటామా, మనం అప్పుడే చూసేసి వచ్చాంగా పనసకాయ. ఆ పనసకాయని ఎలాగైనా కొనుక్కొని వెళ్ళొద్దు, మళ్ళీ వెళ్ళి అక్కడ కాపామన్నమాట. మా ఆయనైతే పనసకాయ ఏది బాగుందా అని వెతుకుతున్నారు. అలా వెతికి ఒక మంచి పనసకాయ అయితే తీసుకున్నారు. అదైతే 10 కేజీలు పడింది అనమాట పనసకాయ. మనకు ముందే పనసకాయ అంటే ప్రాణం. 10 కేజీలు ఉన్న పర్వాలా తినేస్తాం అని ఒక కాయ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరేసి ఇంటికి వెళ్ళి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. చూడండి ఎలా చేస్తున్నాం ఆపరేషన్. చేస్తూనే అలాగే మింగేస్తున్నాం పనస పండు కూడా. అలాగే కోసి బాక్స్కి అయితే వేసేస్తాం అనమాట. చేతి దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి తిన్నామనేసి. ఫైనల్గా ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. చూడండి, ఫైనల్గా సక్సెస్ అయిపోయి పనస పండుని అయితే కోసేసాం అనమాట. కోసేసి అన్ని తొనలన్నీ తీసి బాక్స్కి అయితే వేసాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.